చెప్పుడు మాటలు విని చాలా పెద్ద తప్పు చేశానని, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నానని పోలీసుల ఎదుట పోసాని కృష్ణమురళి అంగీకరించారు. అప్పుడేదో అలా మాట్లాడేశానని పోలీసులతో అన్నట్లు సమాచారం. తొలుత విచారణకు సహకరించకుండా మొండితనం ప్రదర్శించిన పోసాని ఆ తర్వాత దారికొచ్చారు. సుమారు 9 గంటల పాటు పోలీసులు ఆయన్ని ప్రశ్నించారు. సినీ పరిశ్రమలో విభేదాలు సృష్టించేలా చేసిన వ్యాఖ్యల కేసులో అరెస్టైన సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి విచారణలో తొలుత కొంత బెట్టు చేశారు. మొండితనం ప్రదర్శిస్తూ పోలీసులకు సహకరించలేదు. కానీ ఆ తర్వాత ఆయన మాట్లాడిన వీడియోలు చూపించి పోలీసులు ప్రశ్నించగా ఆ వీడియోలోని బూతు మాటలన్నీ తనవేనని అంగీకరించారు. తాను తప్పు చేశానని, అలా మాట్లాడి ఉండకూడదన్నారు. ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నానన్న పోసాని ఇంతకన్నా తాను చేసేది, చెప్పేది ఏమీ లేదన్నారు. వైసీపీ హయాంలోనూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని చేసిన బూతు వ్యాఖ్యల వీడియోలన్నీ ఆయనకు చూపించిన పోలీసులు ఇవి చట్టవిరుద్ధం కాదా అంటూ ప్రశ్నించగా తొలుత ప్రతిదానికి లవ్ యూ రాజా అంటూ వింత జవాబిచ్చారు. దర్యాప్తు అధికారులు లోతుగా ప్రశ్నించగా ఆ మాటలన్నీ తనవేనని, తాను నేరం చేశానని అంగీకరించారు. చంద్రబాబు, పవన్, నారా లోకేష్ ను ఎందుకు తిట్టాల్సి వచ్చింది? వారి కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేయాలని ఎవరు ప్రోత్సహించారని పోలీసులు అడగ్గా పోసాని మౌనం దాల్చారు. ఒక్కోసారి అవును రాజా, చెప్పుడు మాటలు విన్నా అని చెప్పారు. తన వ్యాఖ్యల వ్యవహారం ఇంతవరకు వస్తుందని తెలియక తప్పు చేశారని పోలీసులతో చెప్పారు. ఏపీ ఎఫ్టీ వీడీసీ చైర్మన్ పోస్టు కోసమే అనుచిత వ్యాఖ్యలు చేశారా? అందుకే మీకు పదవి లభించిందా అని ప్రశ్నించగా ఆయన మౌనం వహించారు. పోలీసులు విచారణ మొత్తం వీడియో, ఆడియో రికార్డింగ్ చేశారు. అనంతరం దీన్ని కోర్టులో న్యాయమూర్తికి అందజేశారు. గురువారం మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 9 గంటల వరకు అనంతపురం ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పోసానిని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్తో పాటు వారి కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేసి నేతల అభిమానులను రెచ్చగొట్టారంటూ పోసానిపై రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. అలాగే విశాఖతో పాటు అనంతపురం, విజయవాడ, పాలకొండ, గుంటూరు, ఆదోని, నర్సీపట్నం, సూళ్లూరుపేట, పాడేరు, మంగళగిరిలోని ఈ సిఐడి పోలీస్ స్టేషన్లలో పోసానిపై కేసులున్నాయి. అల్లర్లు జరగాలనే ఉద్దేశంతోనే కుట్రపూరితంగా పోసాని జుగుప్సాకర వ్యాఖ్యలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.